ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎలా ఉన్నారు? ఈ ఉదయకాలపు శుభాభివందనాలు. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండి దినమెల్లా మిమ్మలను ముందుకు నడిపించునుగాక. హల్లెలూయా. ఒక చిన్న వాక్యాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తాను. జాగ్రత్తగా ఈ మాటలు మీరు ఆలకించండి. దేవుని బిడ్డలారా, రోమాపత్రిక 8వ అధ్యాయములో ఒక చిన్న వాక్యాన్ని నేను చదువుతున్నాను. స్క్రీన్ మీద వాక్య రిఫరెన్స్ మీకు కనపడుతుంది. ఆ వాక్యాన్ని మీరు చూడండి. శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు, ఈ రెండు అనుభవాలు. దేవుని బిడ్డలారా, శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అని చెప్పి అక్కడ రాయబడి ఉంది. శరీరానుసారమైన మనస్సు అది మరణానికి దారితీస్తుంది. అదే సమయంలో ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై నిత్య జీవానికి మనల్ని నడిపిస్తుంది. హల్లెలూయా. శరీరములో మనమున్నాం, ఇందులోనే ఆత్మ ఉంది. ఈ ఆత్మకు శరీరానికి బద్ధ విరోధం. దేవుని బిడ్డలారా, శరీరం ఎప్పుడూ కూడా ఆత్మకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది. ఆత్మ శరీరానికి వ్యతిరేకంగా దేవుని వైపు పయనిస్తుంది. మరి ఈ రెండిటి మధ్యలో మనం ఇరికించబడ్డాము అని భక్తుడే పౌలు గారు చెప్తున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, మరి ఈ రెండు అనుభవాలు తప్పక మనం ఆలోచించాలి, నేర్చుకోవాలి. ఒక గ్రహింపు జ్ఞానం మనకు కలగాలి. మనం రక్షించబడి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది దేవునితో కలిసి నడుస్తూ దేవుని మందిరానికి పోతూ వస్తూ అనుదినం వాక్యాన్ని చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ భక్తి జీవితం చేస్తూ ఉంటాం. మంచిది. అయితే ఈ శరీరము, ఆత్మ, శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైనటువంటి మనస్సు మనలో పనిచేస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, కొన్ని మాటలు, ఉదాహరణలు నేను మీతో చెప్తాను. శరీరానుసారమైన మనస్సు ఎలా ఉంటుంది అంటే, దేవుని వాక్యములో ఒకడున్నాడు. అతడు ఏమన్నాడంటే, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, అనేక సంవత్సరములకు సరిపడి ఆస్తిని కొరకు సంపాదించాను, నిల్వ చేశాను అని చెప్పి చక్కగా తాను సంపాదించినటువంటి ఆ ఆస్తి వైపు, గానుగుల వైపు, పురుల వైపు, ఆ సంపాదన వైపు చూసుకుంటూ ఆ రాత్రి మురిసిపోతున్నాడు. నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుమన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఆ రాత్రి దేవుడు అతని ప్రాణాన్ని అడిగాడు. చనిపోయినట్లుగా మనం చూస్తాం. చూడండి, ఇది శరీరానుసారమైన మనస్సు. తినుము, త్రాగుము, సుఖించము. అదే సమయంలో ఇంకొక వాక్యం, దేవుని వాక్యంలో మనం చూస్తే మరి దావీదు గారు రాస్తాడు. ఏమని? 103వ కీర్తనలో 1వ వచనాన్ని మనం చదువుకుంటే, దేవుని బిడ్డలారా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అంటాడు. హల్లెలూయా. చూసారా? నా అంతరంగములో ఉన్న సమస్తమా. ఇందాక ఒకతను నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అన్నాడు. అతని అంతరంగములో ఏముంది? దేవుని బిడ్డలారా, లోక సంబంధమైనటువంటి, శరీర సంబంధమైనటువంటి ఆస్తి, సంపాదన, ఆశ, తినుట, త్రాగుట, సుఖించుట, అదే జీవితముగా మలుచుకొని అదే తాపత్రయముతో అలా జీవించాడు. ఇక్కడ మరి దావీదు గారు భక్తుడు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను, తన నోటితో యెహోవా అంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో కొంతమంది రాజులు అన్నారు, నా చేతిలో నుండి విడిపించగలిగిన దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇంకా ఫరో అంటాడు, యెహోవా ఎవడు అని. వారందరూ అలా రాలిపోయారు. భూమి ఆకాశములను సృజించిన దేవుడు, రోషము కలిగిన యెహోవా,
సైన్యములకు అధిపతియగు యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా, బలశూరుడైన యెహోవా, రక్షించుటకు బలాఢ్యుడు, విడిపించుటకు శక్తిమంతుడు. దేవుని బిడ్డలారా, ఆ యెహోవాని మనం ఎరిగాం. మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని రక్షించాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. మరి ఈ అనుభవాలు లేనటువంటి వ్యక్తులు, పురుషులైన స్త్రీలైన ఈ లోకములో దేవుని బిడ్డలారా, శరీరానుసారమైనటువంటి మనస్సు అది మరణానికి దారితీస్తుంది. వీరిద్దరిని మనం ఆగి ఆలోచిస్తే, ఆ ధనవంతుడు తినుము త్రాగుము సుఖించుము అన్నాడు. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్నాడు. అదే సమయంలో భక్తుడైనటువంటి దావీదు గారు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అంటున్నాడు. బైబిల్లో ఉన్న మాట, వాక్యములో ఉన్న మాట మనము తిని త్రాగి తృప్తి పొంది మన దేవుడైన యెహోవాను స్తుతించాలంట. తిని త్రాగి తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు చేసిన ఆ యెహోవాను, దేవుణ్ణి మీరు స్తుతించండి అని చెప్పి వాక్యములో యోవేలు గ్రంథములో రాయబడి ఉంది. కాబట్టి నీ జీవితంలో శరీరానుసారమైన మనస్సు నీకుందా? ఎప్పుడు తిండి విషయం, త్రాగే విషయం, లోక సంబంధమైన, శరీర సంబంధమైన, భౌతిక సంబంధమైనటువంటి ఆస్తిపాస్తులు, ఐశ్వర్యపు అనుభవాలు ఎలా సంపాదించాలి, ఎలా కూడబెట్టాలి, ఎలా మూట కట్టాలి, ఎలా జీవించాలి, ఇది ఎలాగో అది ఎలాగో అని చెప్పి ఈ లోక సంబంధమైనటువంటి మనసుతో, శరీర సంబంధమైన మనస్సుతో నీవు జీవిస్తే అది శరీరానుసారమైన మనసు అవుతుంది. దేవుని బిడ్డలారా, మనము తినాలి, త్రాగాలి, సుఖించమని దేవుడే చెప్పాడు. అదే సమయంలో దేవుణ్ణి స్తుతిస్తూ, దేవునితో దినాన్ని ప్రారంభించి, దేవునితో అడుగులు వేస్తూ, దేవుని వాక్యాన్ని చదువుకుంటూ, ఆ దేవుని మన కుటుంబ సభ్యులలో ఒకరిగా కాదు, ప్రధానుడుగా, దేవునిగా, కుటుంబ యజమానిగా, అన్నిటికన్నా మించిన వానిగా మనం భావించి అలా ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వాలి. కాబట్టి ఈ రెండు అనుభవాలలో నీ మనస్సు ఎలా ఉంది ఆలోచించు. శరీరానుసారమైన మనస, ఆత్మానుసారమైన మనస, ఒక్కసారి ఆలోచించు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, మా ప్రియులు శరీరానుసారులు కాకుండా ఆత్మానుసారులై, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధిస్తూ, ఆత్మ విషయముల మీద మొగ్గు చూపుతూ, ఆత్మానుసారముగా జీవించే కృపలు ముందుకు నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.